హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మంచి రెసిపీతో వచ్చానండి. కాకరకాయ వేపుడు తయారు చేసే విధానాన్ని చూద్దాం రండి. ముందు కాకరకాయలని ఇలా చక్రాలుగా కోసుకున్నానండి. చక్రాలుగా కోసుకున్న ఈ కాకరకాయల్లో ఉప్పు పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకున్నానండి. కాకరకాయలు అందరూ తినడానికి ఇష్టపడరండి. ఇలా చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా కడాయి తీసుకున్నాను. కడాయిలో కొద్దిగా ఈ వేపుడికి కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి. కొంచెం నూనె వేసుకొని అందులో ఈ కాకరకాయ ముక్కల్ని వేసి హై ఫ్లేమ్లో ఫ్రై చేశానండి. లో ఫ్లేమ్ కాదు, హై ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఇది ఇలా మూత పెట్టి ఈ మధ్యలో కలుపుతూ ఇది ఒక 10 నిమిషాల పాటు వేయించాలండి. ఇలా వేయిస్తేనే కాకరకాయ కూర చాలా టేస్ట్ వస్తుంది, లేకపోతే గ్రేవీ కూర లాగా మెత్తగా అయిపోద్ది. కాకరకాయ క్రిస్పీగా ఫ్రై చాలా బాగుంటుంది కాబట్టి మనం హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మనం ఇది ఫ్రై చేస్తూ దగ్గర ఉండాలండి. హై ఫ్లేమ్లో చేస్తాం కాబట్టి దగ్గర లేకపోతే మాడిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే టేస్ట్ అసలు బాగోదు. ఇలా హైలో పెట్టి మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇలా ఆల్మోస్ట్ చూడండి 5 మినిట్స్కి చూడండి ఎంత ఫ్రై అయిపోయిందో. ఇలా ఫ్రై చేస్తూ మూత పెట్టి చేస్తూ ఉండాలి. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. కాకరకాయ తినడం వల్ల ఏంటంటే మనకి బీపీ షుగర్ కంట్రోల్ కావడమే కాకుండా మన కడుపులో నులు పురుగులు ఏమైనా ఉంటే చిన్నపిల్లలకి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. స్పూన్ పొడి కారం అండి, ఒక 2 పచ్చిమిరపకాయలు తరుగు, 1 స్పూన్ ఎల్లుల్లి పేస్టు, కొద్దిగా కొత్తిమీర. మనం చూడండి ఒక 10 నిమిషాలకి ఇలా వేగిపోయింది. ఈ వేగిపోయిన కాకరకాయ మిశ్రమం ఫ్రైలో ఈ మొత్తం మసాలాలన్నీ వేసి ఇప్పుడు పోయి పూర్తిగా సిమ్ చేసేయాలండి. ఎందుకంటే కారం వేసాం కాబట్టి బేగా అడుగు అంటేస్తుంది. అందుకని గ్యాస్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టి నెమ్మదిగా ఒక 5 నిమిషాల పాటు వేయించుకుందాం. 5 నిమిషాల పాటు వేయించుకుంటే చూడండి ఎంత యమ్మీ కర్రీ రెడీ అవుతుంది. రుచికరమైన కాకరకాయ వేపుడు తయారు చేసే విధానాన్ని చూసారు కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ సర్కిల్లో, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేయండి. కింద నా బెల్ ఐకాన్ ఉంటుందండి, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ టేస్ట్ ఎలా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉన్నది అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.